మేషరాశి వారికి ఈ ఉగాది పండగ నుంచి వీరి యొక్క ఆదాయ వ్యయాలను తెలుసుకుందాం. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. 8 రూపాయలు వీరు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. దీనికి అర్థం ఏమిటయ్యా అంటే మీరు ఎంతో కష్టపడడానికి సంసిద్ధత చేసుకోగలగాలి. కనుక ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గుతుంది. కనుక కొన్నిటిని ఏదైతే అవసరం ఉందో అవసరానికి అనుకూలంగా మీరు ప్రయాణం చేయగలగాలి. రాజపూజ్యం 4, అవమానం 3. కనుక మీరు ఏదైనా ధర్మంగా, న్యాయంగా, ఆధ్యాత్మికంగా సేవ చేయడం వలన అనేక మంది మీ వెనక ఉంటూ ప్రోత్సహిస్తూ అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించగలగాలి. 2024 ఆఖరిలో కొద్దిపాటి అనారోగ్య సూచన ఉంది, తస్మాత్ జాగ్రత్త. భరణి నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్య పరిస్థితులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. కృతికా నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు ప్రారంభ 0, మధ్య 0 రావడం వల్ల మనోవేదన, అనారోగ్యము, రుణ బాధలు, శత్రు బాధలు చాలా అధికంగా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడము, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, అన్నదమ్ముల యొక్క ఆశీస్సులు, దేవతల యొక్క ఆశీస్సులు, ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయడం వలన అనేక పెను ప్రమాదాల నుండి, ఉప్పెన నుండి తప్పించుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఏప్రిల్ 26వ తారీఖున ధనస్థానంలోకి గురువు రావడం వలన పట్టిందల్లా బంగారం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అంటే మేషరాశి జాతకులకు ఉగాది పండగ తదనంతరం నుంచి గురువు యొక్క ఆశీస్సులు కలిగి ఉన్నతమైన స్థితికి, సువర్ణ అధ్యాయపు జీవితానికి స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. పెద్దలతో, తల్లిదండ్రులతో, గురువులతో చర్చించి ఏదైనా మీరు కార్యక్రమాన్ని ప్రారంభించగలిగినట్లయితే చాలా మీ యొక్క జీవితం సువర్ణమయం అని చెప్పి గమనించగలగాలి. లాభస్థానంలో శనేశ్వర స్వామి వారు ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఆదాయం తగ్గినను ధర్మబద్ధంగా ఉండడం వల్ల స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన మనం ఏదైతే పనులు చేస్తూ ఉంటామో, మాట్లాడుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు, చెందుతున్నప్పుడు అనేకంగా ఆచితూచి మాట్లాడడం వలన శత్రువులను తగ్గించుకునే ప్రయత్నం ఉంటుంది. సంవత్సర కాలంలో మధ్యమంలో అనగా వర్షాకాలంలో అనారోగ్య పరిస్థితి వెంటాడే పరిస్థితి ఉంటుంది. కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం అవసరం. ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఆధ్యాత్మిక జీవనాన్ని పొందడానికి అనేక అవకాశాలు ఉంటాయని చెప్పి గమనించాలి.